హలో స్టూడెంట్స్, ఏపీ హిస్టరీలో మనం క్లాస్లో డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ప్రీవియస్ క్లాస్లో మనము కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. అంటే మన ఆంధ్ర హిస్టరీలో, సో ఆంధ్రాలో తీసుకుంటే ఆంధ్రాలో పునరుజ్జీవం ఎలా వచ్చింది, సాంస్కృతిక పునరుజ్జీవం. ఈ ఆంధ్ర ప్రాంతంలో సంఘ సంస్కరణ ఉద్యమం అని చెప్పాం కదా మనం. సంఘ సంస్కరణ ఉద్యమం అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. దీన్ని ఎలా డివైడ్ చేసుకున్నాము, 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి వీరేశలింగం కంటే ముందనమాట. సో వీరేశలింగం పంతుల కంటే ముందు, తర్వాత వీరేశలింగం పంతులు యొక్క టైంలో, ఆయన టైము, తర్వాత ఆఫ్టర్ వీరేశలింగం. సో ఆఫ్టర్ వీరేశలింగం అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇందులో ఆల్రెడీ వీరేశలింగం పంతులు గారి ముందు ఏం జరిగిందో డిస్కస్ చేసుకున్నాం క్లారిటీగా, ప్రతి అంశం కూడా. ఇప్పుడు వీరేశలింగం పంతులు గారికి సంబంధించి ఆయన యొక్క వ్యక్తిగత వివరాలు, తర్వాత ఆయన యొక్క టైటిల్స్, అంటే ఆయనకి ఎటువంటి బిరుదులు ఉన్నాయి, ఆయన చేసిన సేవలేంటి, ఆయన తర్వాత ఎటువంటి న్యూస్ పేపర్స్ తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ చూసామన్నమాట. పార్ట్ 1లో చూసాం నీట్గా. ఇప్పుడు ఆయనకి సంబంధించి సో మనం డిస్కస్ చేసుకునేది కందుకూరి వీరేశలింగం సంబంధించి. కందుకూరి వీరేశలింగం పంతులు. సో కందుకూరి వీరేశలింగం పంతులకు సంబంధించి అంటే మనకి 1848 నుంచి 1998 వరకు అనమాట. సో ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము, కందుకూరి వీరేశలింగం పంతులు గురించి. ఇందులో ఆయన ఎటువంటి పుస్తకాల్ని ఫ్రమ్ సాంస్క్రిట్ టు తెలుగు అనమాట. అంటే సంస్కృతం నుంచి తెలుగుకి, సంస్కృతం భాష నుంచి తెలుగుకి అనువాదం చేశారు, తెలుగు భాషలోకి అనువాదం చేశారు. ఇప్పుడు మనం చూద్దాం. అంటే మనకి కొంతమంది కవులు సంస్కృతంలో బుక్స్ రాస్తున్నారు, ఆల్రెడీ చరిత్రలో చాలా బుక్స్ రాస్తున్నారు, అవునా కాదా. సో విశాఖ దత్తుడు రాసినటువంటి బుక్స్ కావచ్చు, శూద్రక రాసినటువంటి బుక్స్ కావచ్చు, కాళిదాసు రాసినటువంటి పుస్తకాలు, ఇవన్నీ కూడా, ఈ గ్రంథాలన్నింటినీ కూడా సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. ఎవరు అనువదించారంటే వీరేశలింగం పంతులు గారు. సో ఆయన ఆ సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించినటువంటి పుస్తకాలు ఏమున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సో మొట్టమొదటి బుక్ వచ్చేసి ఏంటంటే అభిజ్ఞాన శాకుంతలం. కాళిదాసు రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలం. సో అభిజ్ఞాన శాకుంతలం ఎవరు రాశారు? మామూలుగా కాళిదాసు రాశాడు. కాళిదాసు రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలంను కూడా ఈయన ట్రాన్స్లేట్ చేశాడనమాట. సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం అనేది చేయడం జరిగింది. తర్వాత మాళవికాగ్నిమిత్రం. సో మాళవికాగ్నిమిత్రం కూడా కాళిదాసు రాసినటువంటి మాళవికాగ్నిమిత్రం కూడా సేమ్ స్టోరీ ఇదనమాట. కాళిదాసు రాసినటువంటి మాళవికాగ్నిమిత్రం కూడా ఎవరు ట్రాన్స్లేట్ చేశారంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు తెలుగులోకి తీసుకురావడం అనేది జరిగిందనమాట. తర్వాత రత్నావళి. సో హర్షవర్ధనుడు రాస్తారు కదా రత్నావళి. సో రత్నావళి, నాగానంద, ప్రియదర్శి అనే బుక్స్ రాస్తాడు. ఎవరు? హర్షవర్ధనుడు. ఆయన రాసినటువంటి రత్నావళి పుస్తకాన్ని కూడా, రత్నావళి సంస్కృత గ్రంథాన్ని కూడా తెలుగులోకి వీరేశలింగం పంతులు గారు అనువదించడం అయితే జరిగింది. తర్వాత నెక్స్ట్ హరిశ్చంద్ర. సో హరిశ్చంద్ర అనే బుక్ కూడా, సో హరిశ్చంద్ర అనే పుస్తకాన్ని కూడా తెలుగులోకి అనువదించడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే చివరగా వచ్చేసి ప్రబోధ చంద్రోదయం. సో ప్రబోధ చంద్రోదయం అని చెప్పేసి ఈ పుస్తకాలు అనమాట. ఈ పుస్తకాలన్నింటినీ కూడా వీరేశలింగం పంతులు గారు సంస్కృతం భాష నుండి తెలుగులోకి అనువదించారు. కాబట్టి మనం చూసుకుంటే ఒకటి అభిజ్ఞాన శాకుంతలము, మాళవికాగ్నిమిత్రము, రత్నావళి, హరిశ్చంద్ర, ప్రబోధ చంద్రోదయం. ఇవన్నీ కూడా బేసిక్గా అయితే మనకి కాళిదాసు. సో కాళిదాసు ఎక్కడున్నాడు? చంద్రగుప్త 2 అనమాట. అంటే విక్రమాదిత్య గుప్త రాజవంశానికి సంబంధించినటువంటి 2వ చంద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో నవరత్నాలు ఉండేవాళ్ళు. నవరత్నాలు అంటే 9 jewels అని చెప్పేసి ఉండేవాళ్ళు అనమాట. అప్పట్లో నవరత్నాలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో మనకి చరిత్రలో వస్తుంది, ఇండియన్ హిస్టరీలో. సో నవరత్నాలు అని చెప్పేసి ఉండేవాళ్ళు. ఎవరి ఆస్థానంలో? చంద్రగుప్త 2 అనమాట. ఆ నవరత్నాల్లో ఉన్నటువంటి ఒక పర్సన్, ఫేమస్ వ్యక్తే, ప్రముఖ కవి అనమాట. ఆయనే కాళిదాసు. చాలా బుక్స్ రాస్తాడు. కుమార సంభవం, మేఘ సందేశం అని చెప్పేసి, మాళవికాగ్నిమిత్రము, అభిజ్ఞాన శాకుంతలము, ఇలా చాలా ఉంటాయి. విక్రమోర్వశి అని చెప్పేసి, ఇవన్నీ కూడా కాళిదాసు రాసిన పుస్తకాలు అనమాట. కాబట్టి కాళిదాసు రచించినటువంటి గ్రంథాలైన అభిజ్ఞాన శాకుంతలము, మాళవికాగ్నిమిత్రం కూడా ఈయన ట్రాన్స్లేట్ చేస్తాడు, సంస్కృతం నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. అలానే ఇక్కడ మనం చూసుకుంటే రత్నావళి, హరిశ్చంద్ర, ప్రబోధ చంద్రోదయం. సో ఇవి కూడా, ఈ పుస్తకాలు కూడా ఈయన ట్రాన్స్లేట్ చేస్తాడు. సో మొత్తం కూడా సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించినటువంటి గ్రంథాలు ఇవన్నమాట. తర్వాత ఈయనకు అదర్ వర్క్స్ అనమాట, మిగతా గ్రంథాలు. సో ఈయన రాసినటువంటి మిగతా రచనలు, సో ఎటువంటి రచనలు ఉన్నాయి? సో వీరేశలింగం పంతులు గారు ఈ ట్రాన్స్లేట్ వర్క్ కాకుండా, అంటే సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించిన పుస్తకాలు కాకుండా ఇంకా ఎటువంటి పుస్తకాలు ఆయన రాశారు?
దశకుమార చరిత్ర. సో ఒకటి వచ్చేసి దశకుమార చరిత్ర, దశకుమార చరిత్ర, దశకుమార చరిత్ర. సో ఇది ఒక బుక్. తర్వాత సత్యవతి చరిత్ర, సత్యవతి, సత్యవతి చరిత్ర, సత్యవతి చరిత్ర. నెక్స్ట్ వచ్చేసి చంద్రమతి, చంద్రమతి, చంద్రమతి. హిస్టరీ ఆఫ్ క్వీన్ విక్టోరియా. సో విక్టోరియా రాణి చరిత్ర, విక్టోరియా రాణి చరిత్ర. సో విక్టోరియా రాణి ఎవరు? ఇంగ్లాండ్ రాణి. సో విక్టోరియా రాణి చరిత్ర, సో విక్టోరియా రాణి చరిత్ర. జీసస్, హిస్టరీ ఆఫ్ జీసస్ అనమాట. యేసుక్రీస్తు చరిత్ర, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు చరిత్ర, యేసుక్రీస్తు చరిత్ర. సో ఇవన్నీ కూడా ఎవరు రాశారంటే, ఈ పుస్తకాలన్నీ కూడా ఎవరు రాశారంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆయన సొంతంగా కొన్ని రచనలే చేయడమే కాకుండా వేరే భాషలో ఉన్నటువంటి పుస్తకాలను కూడా తెలుగులోకి అనువదించడం జరిగింది. అందులో ప్రధానంగా మనం చూస్తే సంస్కృతంలో ఉన్న పుస్తకాలు. మన భారతదేశంలో రాజుల కాలంలో చాలామంది ఎక్కువ మంది సంస్కృత భాషను ప్రోత్సహించారు. ఈవెన్ మన తెలుగు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి కాకతీయుల రాజభాష కూడా సంస్కృతమే, రెడ్డి రాజుల యొక్క రాజభాష కూడా సంస్కృతమే. ఇలా సంస్కృతాన్ని చాలామంది ప్రోత్సహించారు. విజయనగర సామ్రాజ్యంలో కూడా సంస్కృతాన్ని చాలా పీక్ చేసి తీసుకెళ్లారు, తెలుగు కన్నడ సంస్కృతాన్ని. కాబట్టి అప్పట్లో రచనలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి. కాబట్టి సంస్కృత భాష నుంచి తెలుగులోకి ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసిన బుక్స్ వచ్చేసి ఇవన్నమాట. ఇవన్నీ ట్రాన్స్లేట్ చేసినవి. ఇవి వచ్చేసి ఏంటంటే ఆయన యొక్క సొంత రచనలు. సొంత రచనలు ఏంటి? ఇక్కడ దశకుమార చరిత్ర, సత్యవతి చరిత్ర, చంద్రమతి, హిస్టరీ ఆఫ్ ది క్వీన్ విక్టోరియా, తర్వాత వచ్చేసి హిస్టరీ ఆఫ్ జీసస్ అనమాట. యేసుక్రీస్తు చరిత్ర, విక్టోరియా రాణి చరిత్ర, దశకుమార చరిత్ర, సత్యవతి చరిత్ర, చంద్రమతి. అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి? హిస్టారికల్ బుక్స్ అనమాట. అంటే వాళ్ళ యొక్క చరిత్రని తెలియజేస్తూ రాసినటువంటి పుస్తకాలు. అవునా కదా? వాళ్ళ యొక్క చరిత్రని తెలియజేస్తూ రాసినటువంటి పుస్తకాలు. ఇలా వీరేశలింగం పంతులు గారు రచనల ప్రకారం కూడా, అంటే స్క్రిప్చర్స్ అనమాట, గ్రంథాల ప్రకారం కూడా చాలా ప్రముఖ కవి, చాలా పేరు మోసినటువంటి కవిగా మనం చెప్పుకోవచ్చు. అలానే మన తెలుగులో మొట్టమొదటి నవలైనటువంటి రాజశేఖర చరిత్ర కూడా ఎవరు తీసుకొచ్చారు? వీరేశలింగం పంతులు గారు తీసుకొచ్చారు. అవునా కదా? వీరేశలింగం పంతులు గారే రాజశేఖర చరిత్ర తెలుగులోనే మొట్టమొదటి నవల అనమాట అది. సో మొట్టమొదటి నావెల్ అంటారు. ద ఫస్ట్ తెలుగు నావెల్ వచ్చేసేందంటే రాజశేఖర చరిత్ర. ఇట్ వాజ్ రిటన్ బై కందుకూరి వీరేశలింగం పంతులు. సో ఇలా ఇన్ని పుస్తకాలు అనేది ఆయన రాయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంత పెద్ద మొత్తంలో పుస్తకాలు అనేది రాయడం అయితే జరుగుతుంది. సో తర్వాత ఇంకా మనం చూస్తే నావెల్స్, అంటే నవలలు. ఆయన ఎటువంటి నవలలు రాశారు? సో కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఎటువంటి నవలలు రాశారు ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ద వికార్ ఆఫ్ ది వేక్ఫీల్డ్. సో వికార్ ఆఫ్ ది వేక్ఫీల్డ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. దీన్ని ఎవరు రాశారంటే ఓలివర్ గోల్డ్ స్మిత్ అనమాట. సో వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్, వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనేది ఎవరు రాశారంటే ఓలివర్ గోల్డ్ స్మిత్ అనమాట. ఓలివర్ గోల్డ్ స్మిత్ రాసినటువంటి బుక్ ఇది, బుక్ అనమాట, ఇది గ్రంథం, ఇతను ఆథరు. సో దీన్ని ఏం చేశారంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన రాసినటువంటి తెలుగులో ఉన్నటువంటి మొట్టమొదటి నవలే రాజశేఖర చరిత్ర. దాన్ని ఎక్కడ ఆధారంగా తీసుకున్నారంటే ఓలివర్ గోల్డ్ స్మిత్ రాసినటువంటి అలీవర్ అని కూడా పిలుస్తారు. ఓలివర్ గోల్డ్ స్మిత్ రాసినటువంటి వికార్ ఆఫ్ ది వేక్ఫీల్డ్ అనమాట. వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే గ్రంథం నుంచి తీసుకొని రాజశేఖర చరిత్ర అయితే రాశాడనమాట. కాబట్టి ఇక్కడ రాసింది ఏంటి? రాజశేఖర చరిత్ర. సో దాన్ని తెలుగులోకి అనువదించి దానికి రాజశేఖర చరిత్ర అని పేరు పెట్టారు. సో రాజశేఖర చరిత్రని పేరు పెట్టాడు. కాబట్టి తెలుగులో దీని పేరు రాజశేఖర చరిత్రను రాయడం జరిగింది. ఇంగ్లీష్లో దాన్ని వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అని చెప్పేసి ఇతను రాశాడు. తెలుగులో ఈ రాజశేఖర చరిత్ర ఎవరు రాశారు? రాజశేఖర చరిత్ర రాసింది వీరేశలింగం పంతులు. సో వీరేశలింగం, సో కందుకూరి వీరేశలింగం పంతులు గారు అయితే దాన్ని తెలుగులోకి అనువదించి దానికి ఆ పేరు వచ్చేసి రాజశేఖర చరిత్ర అని పేరు పెట్టారు. కాబట్టి ఇది ట్రాన్స్లేటెడ్ అనమాట, అంటే తర్జుమా చేసింది, అనువాదం చేసింది. సో అనువాదం అంటే ట్రాన్స్లేట్ చేయడం. ఏ భాష నుంచి చేశారంటే ఇది ఇంగ్లీష్ నుంచి అనమాట. ఇంగ్లీష్ బుక్ అది. వికార్ ఆఫ్ ది వేక్ఫీల్డ్ అనేది ఓలివర్ గోల్డ్ స్మిత్ రాసినటువంటి ఒక ఇంగ్లీష్ నావెల్ అనమాట. దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి దానికి రాజశేఖర చరిత్ర అని పేరు పెట్టారు. అయితే ఇది తెలుగులోనే మొట్టమొదటి నవల. సో మొదటి తెలుగు నవల ఇది. సో మొదటి తెలుగు నవల, తెలుగు భాషలో మొట్టమొదటి నవల ఏదైనా ఉందా అంటే అది రాజశేఖర చరిత్ర, ద ఫస్ట్ తెలుగు నావెల్. సో ఫస్ట్ తెలుగు నావెల్ వచ్చేసి రాజశేఖర చరిత్ర అనమాట. తర్వాత చూడండి, ఫార్చ్యూన్ ఆఫ్ వీల్స్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది రాజశేఖర చరిత్ర. ఇప్పుడు ఈయన ఏం చేశారంటే ఈ వికార్ ఆఫ్ ది వేక్ఫీల్డ్ ఉంది కదా, సో వికార్ ఆఫ్ ది వేక్ఫీల్డ్ అనేది దీని ఆధారంగా రాజశేఖర చరిత్రను రాశాడు. రాజశేఖర చరిత్రను ట్రాన్స్లేట్ చేసి రాశారు. అయితే ఇప్పుడు ఈ రాజశేఖర చరిత్రని మళ్ళీ ఇంగ్లీష్లోకి మార్చారనమాట, మళ్ళీ ఇంగ్లీష్ భాషలోకి మార్చడం జరిగింది. కాబట్టి దీనికి ఏమైనా పేరు పెట్టారంటే ఫార్చ్యూన్ ఆఫ్ వీల్స్ అని పేరు పెట్టారు. సో ఫార్చ్యూన్ అంటే ఏంటి? అదృష్టం. ఫార్చ్యూన్ ఆఫ్ వీల్స్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఫార్చ్యూన్ ఆఫ్ వీల్స్ అంటే ఏంటి?
ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది రాజశేఖర చరిత్ర. సో రాజశేఖర చరిత్రని ఇంగ్లీష్లోకి రాస్తే, సో ఆంగ్ల భాషలోకి రాసి దానికి ఈ పేరు పెడితే పెట్టడం జరిగింది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ని తెలుగులో అనువదించారు, తెలుగులోకి మార్చితే రాజశేఖర చరిత్ర, రాజశేఖర చరిత్రని ఇంగ్లీష్లోకి మారిస్తే ఫార్చ్యూన్ ఆఫ్ వీల్స్ అని చెప్పేసి రాశారు. ఇలా డిఫరెంట్ నేమ్స్తో రాయడం అయితే జరిగిందనమాట. సో ఇలా రాశారు. కాబట్టి రాజశేఖర చరిత్రని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫార్చ్యూన్ ఆఫ్ వీల్స్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి కందుకూరి గారు ఆ పేరైతే పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి గలీవర్ ట్రావెల్స్. సో గలీవర్ ట్రావెల్స్ అనేది షిఫ్ట్ అనే అతను రాస్తాడు. గలీవర్ ట్రావెల్స్ అని చెప్పేసి దాన్ని షిఫ్ట్ అనే ఒక పర్సన్ రాస్తాడు. కాబట్టి గలీవర్ ట్రావెల్స్ అనమాట. గలీవర్ యాత్రలు అంటారు మామూలుగా మనం. సో గలీవర్ ట్రావెల్స్ అనమాట. గలీవర్ ట్రావెల్స్ అంటే గలీవర్ యాత్రలు అంటాం మనం. చాలా బాగుంటాయి ఈ స్టోరీస్. సో మీరు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే చదవండి. గలీవర్ యాత్రలు చాలా బాగుంటాయి. ఈ గలీవర్ ట్రావెల్స్ ఎవరు రాశారంటే షిఫ్ట్ అనే ఒక పర్సన్ రాశాడు. స్విఫ్ట్ అనే ఒక పర్సన్ రాశాడు. ఇతను ఆథర్ అనమాట. ఇతను ఆథరు, ఇది బుక్. సో ఇది గలీవర్ ట్రావెల్స్ అనేది బుక్ అనమాట. దీన్ని ఏం చేశారంటే ఎవరు మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఏం చేశారంటే దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి దీనికి ఏం పేరు పెట్టారు, తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పేరు వచ్చేసి సత్యరాజ పూర్వదేశ అని పేరు పెట్టారు. సత్యరాజ పూర్వదేశం, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, సత్యరాజ పూర్వదేశ యాత్రలు అని చెప్పేసి పేరు పెట్టారనమాట. సో కాబట్టి షిఫ్ట్ రాసినటువంటి ఈ గలీవర్ ట్రావెల్స్ అనే పుస్తకాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి దానికి సత్యరాజ పూర్వదేశపు యాత్రలు, సో పూర్వదేశ యాత్రలు అని చెప్పేసి మన కందుకూరి వీరేశలింగం గారు పేరు పెట్టడం అయితే జరిగిందనమాట. అయితే ఈ సత్యరాజ పూర్వదేశపు యాత్రని 2 భాగాలుగా డివైడ్ చేశారు. మళ్ళీ ఒక భాగం వచ్చేసి ద్వీపం, సో లంకా ద్వీపం అని, ఇంకో భాగాన్ని వచ్చేసి ఆడు మలయాళం అని చెప్పేసి పెట్టారనమాట. సో కాబట్టి ఒక పేరు వచ్చేసి లంకా ద్వీపం. సో ఒక భాగం ఈ మళ్ళీ సత్యరాజ పూర్వదేశ యాత్రలో ఒక భాగాన్ని లంకా ద్వీపం అని, సో ఇంకొక భాగాన్ని ఏమని పెట్టారు, ఆడు మలయాళం. సో ఆడు మలయాళం అని చెప్పేసి పేరు పెట్టారు. ఇలా 2 పార్ట్స్గా తీసుకొచ్చారనమాట. ఎవరు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కాబట్టి గలీవర్ ట్రావెల్స్ అనమాట. గలీవర్ ట్రావెల్స్, షిఫ్ట్ రాసినటువంటి గలీవర్ ట్రావెల్స్ని ఆంగ్లంలోకి మన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి దానికి సత్యరాజ పూర్వదేశపు యాత్రను పేరు పెట్టారు. ఎవరు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆ సత్యరాజ పూర్వదేశపు యాత్ర అనే పుస్తకాన్ని 2 భాగాలుగా చేశారనమాట. అంటే ఆ పుస్తకం మొత్తం కూడా 2 భాగాలుగా ఉంటుంది. ఒక భాగం వచ్చేసి లంకా ద్వీపం, ఇంకో భాగం వచ్చేసి ఆడు మలయాళం. ఇలా 2 భాగాలుగా వీరేశలింగం పంతులు గారు రాయడం అయితే జరిగిందనమాట. అంటే తెలుగులోకి ట్రాన్స్లేట్ అయితే చేయడం జరిగింది. సో ఇంతవరకు అర్థమైంది కదా. ఇవన్నీ కూడా ఫేమస్ నావెల్స్ అనమాట, నవలలు. కందుకూరి వీరేశలింగం పంతులు గారికి సంబంధించినటువంటి నవలలు. సో నవలలు అంటే చాలా స్టోరీసు అట్రాక్టివ్గా, మనకి చాలా క్యూరియాసిటీగా ఉంటాయన్నమాట. సో మీరు ఎప్పుడైనా నావెల్స్ చదివారా? నావెల్స్ చదివితే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. స్టోరీసు బాగా నీట్గా, ప్రతి ఒక్కటి కూడా కళ్ళకి కట్టినట్టుగా అనమాట. మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా మనం చదువుతూ ఉంటే కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా మనకు ఉంటుంది అన్నమాట నావెల్స్ అనేవి. సో కాబట్టి అవి, సో ఇవి గలీవర్ ట్రావెల్స్ అనేవి అడ్వెంచర్స్ అనమాట. ఇది ఒక అడ్వెంచర్, సాహసయాత్రలు. సో సాహసయాత్రలుగా మనం చెప్పుకోవచ్చు. అడ్వెంచర్స్. సో వీటిని నీట్గా ఆయన తెలుగులో రాశారు. మీరు ఎప్పుడైనా గలీవర్ ట్రావెల్స్ గురించి చదువుకోవాలనుకుంటే తెలుగులో ఎటువంటి పుస్తకం ఉంది, సత్యరాజ పూర్వదేశపు యాత్ర అని చెప్పేసి పేరుతో ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ ఏంటంటే తెలుగులో ఉంటుంది అనమాట. ఇంగ్లీష్లో అయితే గలీవర్ ట్రావెల్స్ అనమాట. సో అర్థమైందా? ఇలా మనకి కందుకూరి వీరేశలింగం పంతులు గారు చాలా అందించారు. ఇప్పుడు కాళిదాసు పుస్తకాలు ఉన్నాయి, అభిజ్ఞాన శాకుంతలం కావచ్చు, నెక్స్ట్ మాళవికాగ్నిమిత్రం, అవి సంస్కృతంలో ఉంటాయి. మనం తెలుగు వాళ్ళు చదవడానికి చాలా కష్టం అనమాట. కాబట్టి ఇప్పుడు తెలుగులో అనువదించారు. ఎవరు అనువదించారు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు చాలా నీట్గా తెలుగులో అనువదించారు. ఇప్పుడు ఆయన పుస్తకాలు చదువుకుంటే మనకు అక్కడ ఏముందో, మాళవికాగ్నిమిత్రంలో ఏముందో, అభిజ్ఞాన శాకుంతలం ఏముందో క్లియర్ కట్గా తెలుస్తుంది కదా, అవునా కదా? ఎందుకంటే మన మాతృభాష తెలుగు. సో తెలుగులో నీట్గా మనకు అందించారు. ఇలా ఎన్నో సేవలు చేశారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. స్త్రీ విద్య కోసం పోరాడారు, వితంతు వివాహాల కోసం పోరాడారు, బాల్య వివాహాలని, సతీ సగమనాన్ని అంతం చేశారు. దేవదాసి వ్యవస్థ అనేది సమాజంలో ఉండకూడదని చెప్పేసి దాని మీద ఒక పెద్ద యుద్ధమే చేశారు. బానిసత్వం గురించి కావచ్చు, అంటరానితనం గురించి కావచ్చు. ప్రధానంగా ఆయన చేసినటువంటి సేవల్లో వితంతువుల కోసం కొన్ని శరణార్థయాలు తీసుకొచ్చాడు. పెద్ద పెద్ద ఇల్లు నిర్మించి వాళ్ళ కోసం వితంతువుల పునర్వివాహాలు ప్రోత్సహించారు. ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అందుకే ఆయనకి ఎంజి రమణ గారు ఏమని ఇచ్చారు బిరుదు? ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆఫ్ సౌత్ ఇండియా, అంటే దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని చెప్పేసి బిరుదు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశంలో వితంతు పునర్వివాహాలు ఎక్కువ చేసింది ఎవరంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అర్థమైందా? సో కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి చూడండి, ఆయన ఇన్ని
గ్రంథాలు, రచనలు, లిటరేచర్, సాహిత్యం పరంగా ఎంతటి గనుడో ఎవరు? మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సో అర్థమైంది కదా. ఇవన్నీ క్లియర్గా రాసుకోండి నీట్గా. రాజశేఖర చరిత్ర, గలీవర్ ట్రావెల్స్ కావచ్చు, సత్యరాజ పూర్వపు దేశయాత్రలు, ఇవన్నీ కూడా. సో తర్వాత ట్రాన్స్లేటర్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు. ఇప్పుడేం చూసాం మనము? ఇందాక ఏం చేసాము? ఆయన సంస్కృతం నుంచి తెలుగులోకి కొన్ని అనువదించారు. ఇప్పుడు ఇంగ్లీష్లో నుంచి తెలుగు అనమాట. కాబట్టి ఇంగ్లీష్ టు తెలుగు అనమాట. ఇప్పుడు ఈయన ట్రాన్స్లేట్ చేసినటువంటి బుక్స్ ఇంగ్లీష్ టు అంటే ఆంగ్లం నుంచి తెలుగుకి. సో ఆంగ్లం నుంచి తెలుగుకి అనువదించినటువంటి పుస్తకాలు ఏమన్నాయి చూద్దాం. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆంగ్లం నుంచి తెలుగుకి అనువదించిన పుస్తకాలు. సో ఫస్ట్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనమాట. కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ బుక్ ఉంటుంది. దాన్ని నేను ఏమని రాశారంటే చమత్కార రత్నావళి అని రాశారు. ఇక్కడ రాస్తాను చూడండి, చమత్కార రత్నావళి అని చెప్పేసి రాశారు. కాబట్టి కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే పుస్తకాన్ని, ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేశారంటే చమత్కార రత్నావళి అని చెప్పేసి ట్రాన్స్లేట్ చేశారు. ఓకేనా. తర్వాత చూడండి షెరిడన్స్ డ్యూస్ అనే పుస్తకాన్ని తెలుగులో వచ్చేసి రాగమంజరి అనిగా చేశారు. సో రాగమంజరి అనే పుస్తకంగా పేరుగా రాశారనమాట. తర్వాత డోరీవల్స్ అనే పుస్తకాన్ని కళ్యాణ కల్పవల్లి అనే పుస్తకంగా రాయడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ విధంగా. నెక్స్ట్ కౌపర్స జంగిజం అనే పుస్తకాన్ని దుర్మార్గపు చరిత్ర. సో దీన్ని ఎలా రాశారంటే దుర్మార్గపు చరిత్ర అని రాశారనమాట. దుర్మార్గపు చరిత్ర అని చెప్పేసి రాయడం అయితే జరిగింది. సో ఇలా ఈయన ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాలు అనమాట. అంటే ఇంగ్లీష్ పుస్తకాలని, ఆంగ్లంలో ఉన్న పుస్తకాలు, ప్రముఖ పుస్తకాలని తెలుగులోకి ఈ మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు అనువాదం చేశారనమాట, ట్రాన్స్లేట్ చేశారు. ఆ పుస్తకాలే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ వచ్చేసి చమత్కార రత్నావళి అని, షెరిడన్స్ డ్యూస్ అనే పుస్తకాన్ని రాగమంజరి అని, డోరీవల్స్ అనే పుస్తకాన్ని కళ్యాణ కల్పవల్లి అని, కౌపర్స జంగిజం అనే పుస్తకాన్ని దుర్మార్గపు చరిత్ర అని ఇలా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం అయితే జరిగింది. తర్వాత ఇంకా ఆయన మోరల్ స్టోరీస్ అనమాట, నీతి కథలు. సో ఈయన నీతి కథలు ఏమున్నాయి అంటే నావెల్స్, ట్రావెలింగ్ కథలు అట్లాంటివి కాకుండా నీతి కథలు ఏమైనా ఉన్నాయంటే ఒకటి వచ్చేసి నీతి కథ మంజరి. సో ఈ రాసినటువంటి ప్రధానమైన పుస్తకాలు చూడండి ఎన్ని పుస్తకాలు రాశారు. నీతి కథ మంజరి అనే పుస్తకాన్ని రాశారు. నెక్స్ట్ నీతి చంద్రిక అనే పుస్తకం కూడా ఈయన రాశారనమాట. ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు. మోరల్ స్టోరీస్ అనమాట. మనకి ఒక స్టోరీ చదివినప్పుడు ఒక నీతి అనేది తెలుస్తుంది, మనకి ఖచ్చితంగా మోరల్ తెలుస్తుంది ఆ స్టోరీకి సంబంధించి. అలా మనకి ఎక్కువ మోరల్స్ తెలిసే వాల్యూస్ ఉన్నటువంటి పుస్తకాలు అనమాట ఇవి. నీతి గురించి చెప్పే పుస్తకాలే నీతి కథలు. వాటిలో ప్రధానమైంది నీతి కథ మంజరి, నీతి చంద్రిక. సో ఈ రెండు కూడా ఎవరు రాశారంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. తర్వాత హ్యూమర్ స్టోరీస్ అనమాట, హాస్య కథలు. సో హాస్య కథలు అంటే హాస్య కథలు అంటాం కదా, మనం నవ్వుకుంటాం కదా, చదివి మనం నవ్వుకుంటూ ఉంటాం. అటువంటి కథలు ఏమైనా రాశారంటే అవి కూడా రాశారు. ఒకటి మూసికాసుర విజయం. సో మూసికాసుర విజయం అనే ఒక బుక్ రాశారు. నెక్స్ట్ తిరియగిద్వాన్ మహాసభ అని చెప్పేసి ఒక హ్యూమర్ స్టోరీ రాశారు. తర్వాత బ్రాహ్మణ వివాహం, దాన్నే పెద్దయ్య గారి పెళ్లి అని కూడా పిలుస్తారు. సో బ్రాహ్మణ వివాహం దీన్నే బ్రాహ్మణ వివాహం లేదా పెద్దయ్య గారి పెళ్లి అని పిలుస్తారు. పెద్దయ్య గారి పెళ్లి అని కూడా పిలుస్తారు అనమాట. ఇవన్నీ ఏంటంటే హ్యూమర్ స్టోరీస్ అనమాట. అంటే ఒక వ్యంగ్యంగా రాసినవి. సో వ్యంగ్య కథలు అంటారు కదా, సో వ్యంగ్యంగా వాటి మీద సెటర్లు వేస్తూ రాస్తారనమాట. ఇవి మనకి చాలా హాస్యాన్ని ఇస్తాయి, అంటే నవ్వుని. అవి చదువుకున్నప్పుడు మనం నవ్వుకుంటూ ఉంటాం అనమాట, హాస్యంగా ఉంటాయన్నమాట హ్యూమర్ స్టోరీస్. అవేంటంటే ఒకటి మూసికాసుర విజయం, ఇంకోటి వచ్చేసి తిరియగిద్వాన్ మహాసభ, బ్రాహ్మణ వివాహం లేదా దీన్ని ఏమంటారంటే పెద్దయ్య గారి పెళ్లి అంటారు. సో పెద్దయ్య గారి పెళ్లి అని కూడా పిలుస్తారు. బ్రాహ్మణ వివాహం అన్నా పెద్దయ్య గారి పెళ్లి అన్నా రెండు కూడా సేమ్ బుక్స్ అనమాట. సో కాబట్టి మీకు ఎగ్జామినేషన్లో రేపు ఎలా ఇచ్చినా సరే, బ్రాహ్మణ వివాహాలను ఇచ్చినా పెద్దయ్య గారి పెళ్లి అని ఇచ్చినా కూడా బోత్ ఆర్ సేమ్ అనమాట. సో సేమ్గా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పినవన్నీ కూడా ఎవరు రాశారంటే వీరేశలింగం పంతులు గారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాసినటువంటి ఇవన్నీ ఆయన యొక్క రచనలు అనమాట. సో అంటే ఆయన ట్రాన్స్లేట్ చేసినవి కావచ్చు, నీతి కథలు కావచ్చు, ట్రాన్స్లేట్ చేసినవి నీతి కథలు, అలానే ఇంకా రిమైనింగ్ కూడా అనమాట. సో రిమైనింగ్ కూడా అన్నీ కూడా మొత్తం ఇందులో అయితే పొందుపరిచారు. సో అర్థమైంది ఎంతవరకు? సో క్లారిటీగా అర్థమైంది కదా. ఆయన ఎటువంటి రచనలు ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేశారు. వీటిలో మోరల్ స్టోరీస్ ఏమున్నాయి,
తర్వాత ఈ హ్యూమర్ స్టోరీస్ అనమాట. అంటే హాస్య కథలు ఏమున్నాయి? హాస్య కథల్లో మనం చూస్తే ప్రధానంగా మూషికాసుర విజయము, తిరియగిద్వార్ మహాసభ, బ్రాహ్మణ వివాహం లేదా పెద్దయ్య గారి పెళ్లి అనమాట. సో ఇవన్నీ కూడా కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాసినటువంటి రచనలు, కథలుగా మనం చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి రఘుపతి వెంకటరత్నం నాయుడు. సో ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకుంది మొత్తం కూడా కందుకూరి వీరేశలింగం పంతులు గురించి చెప్పుకున్నాం కదా. సో కాబట్టి ఈయన ఎంతో కృషి చేశాడు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో కృషి చేశారు. మనకి మూఢనమ్మకాల మత్తులో ఉన్న ఆంధ్ర ప్రజల్ని కాపాడాడు. సో ఎన్నో మూఢనమ్మకాల్ని ఆంధ్ర ప్రజల నుంచి వెళ్ళగొట్టాడు. రచనలు చేశాడు, సాహిత్యము, ఎన్నో పుస్తకాలు ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేశాడు, సంస్కృతం నుంచి ట్రాన్స్లేట్ చేశాడు. ఉమెన్ ఎడ్యుకేషన్, మహిళా విద్య కోసం పోరాడాడు, మహిళా హక్కుల కోసం పోరాడాడు, వితంతు పునర్వివాహాలు చేయాలని చెప్పాడు. చూడండి ఎన్ని విషయాల గురించి పోరాడాడు. రాత్రిపూట బడులు అనమాట. రాత్రిపూట బడులు మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది కూడా ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయన కో ఎడ్యుకేషన్ అంటే పురుషులు మహిళలు ఇద్దరు కలిసి, అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఒకే ప్రాంతంలో చదువుకోవడం. సో ఎక్కడ కూడా లింగభేదం లేకుండా లింగ సమానత ఉండాలని చెప్పి తీసుకొచ్చారు. ఇవన్నీ ఎవరు చేశారంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది అంటే కందుకూరి వీరేశలింగం కాలంలోనే మరొక ప్రముఖ వ్యక్తి ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. సో రఘుపతి వెంకటరత్నం నాయుడు. సో ఈయన 1862 నుంచి 1939 వరకు ఉంటారు అనమాట. సో 62లో పుడతారు, సో 1939లో చనిపోయారు. సో రఘుపతి వెంకటరత్నం నాయుడు వచ్చేసి ఈయన వీరేశలింగం కాలం అనమాట. వీరేశలింగం కాలం. సో వీరేశలింగం కాలంలో, సో వీరేశలింగం యుగంలో చాలా ప్రముఖ వ్యక్తి. సో వీరేశలింగం తర్వాత ఈ టైంలో ఎవరైనా ప్రముఖ వ్యక్తి ఉన్నారంటే ఆయన ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. సో రఘుపతి వెంకటరత్నం నాయుడు అయితే ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం వీరేశలింగం కాలంలో అంటే వీరేశలింగానికి ముందు కాదు తర్వాత కాదు, ఎగ్జాక్ట్లీ వీరేశలింగం పంతులు గారి యుగంలో ఆయన ఉన్నటువంటి సమయంలో మరో ప్రముఖ వ్యక్తి ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. సో ఈయనకి సంబంధించి ఎటువంటి అంశాలు ఉన్నాయి చూద్దాం. ఈయన పుట్టింది వచ్చేసి మచిలీపట్నంలో 1862 సంవత్సరంలో పుడతారు. సో కాబట్టి ఈయన ప్రాంతం ఏంటంటే మచిలీపట్నం. సో ఈయన మచిలీపట్నంలో జన్మిస్తారు. సో స్టార్టెడ్ సోషల్ రీఫార్మ్ మూవ్మెంట్ ఇన్ కాకినాడ. కానీ ఈయన ఏం చేస్తారంటే కాకినాడ నుంచి మొదలు పెడతాడు ఉద్యమం. సో కాకినాడ కాబట్టి సాంఘిక ఉద్యమం అంటే సంఘ సంస్కరణ ఉద్యమం అంటాం కదా మనం. ఈ సాంఘిక ఉద్యమం ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే కాకినాడ నుంచి. అయితే ఆయన పుట్టిన ప్రాంతం మచిలీపట్నం, కానీ మొదలుపెట్టిన ప్రాంతం వచ్చేసి కాకినాడ నుంచి ఈ ఉద్యమంలోకి రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకా ఈయన గురించి ఫాట్ అగైన్స్ట్ ది ప్రాస్టిట్యూషన్. ఈయన పోరాడినటువంటి ఏంటంటే వేశ్యావృత్తిని రూపుమాపాలి. సో వేశ్యావృత్తిని రూపుమాపాలి, సమాజం నుంచి వేశ్యావృత్తిని రూపుమాపాలి. సో ఎందుకంటే ఇక్కడ మహిళలు చాలా నష్టపోతున్నారు. సో మహిళలకు సంబంధించి ఆయన పురుషులకు సంబంధించి కూడా చాలామంది నష్టపోతున్నారు. ఈ వేశ్యావృత్తి నుంచి మహిళలను బయటకు తీసుకువచ్చి వాళ్ళకి ఏదైనా జీవనోపాధి కల్పించాలి. కాబట్టి సమాజంలో ఈ ప్రాస్టిట్యూషన్ అనమాట, ప్రాస్టిట్యూషన్ అనే అంశమే ఉండకూడదని చెప్పేసి చెప్పినటువంటి పోరాడిన వ్యక్తి ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న కదా ఇమేజ్లో, ఈయన రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. ఈయన క్రూసేడర్ ఆఫ్ ది ప్రాస్టిట్యూషన్ అంటారు. అంటే ప్రాస్టిట్యూషన్ మీద పోరాడారు. వేశ్యావృత్తి అనేది సమాజానికి పట్టినటువంటి ఆ పీడ అని చెప్పి దాన్ని ఎలాగైనా సరే దాన్ని సమాజంలో ఉండకుండా చేయాలని చెప్పేసి ఆంధ్ర ప్రాంతంలో కాకినాడ నుంచి ఈ సాంఘిక అంటే సంఘ సంస్కరణోద్యమంలో పాలు పంచుకున్నాడు. సో తర్వాత మనం గమనిస్తే ఈయన ఏం చేస్తారంటే కరుణాలయం అని చెప్పేసి సోదం తీసుకొచ్చారు. ఎస్టాబ్లిషన్ కాకినాడ ఫర్ ది ఆర్ఫన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది రాజా పిఠాపురం. సో పిఠాపురం రాజుతో, సో పిఠాపురం తెలుసు కదా మీకు, పిఠాపురం రాజు యొక్క సహాయంతో కాకినాడలో, ఎక్కడంటే కాకినాడ ప్రాంతంలో, సో కాకినాడ ప్రాంతంలో పిఠాపురం రాజు సహాయంతో కరుణాలయం అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చాడు. కరుణాలయం. సో కరుణాలయం అంటే ఏంటంటే కరుణాలయం అనేది ఒక అనాథ పిల్లల కోసం అనమాట. సో అనాథల కోసం తీసుకొచ్చారు. సో ఇది అనాథ పిల్లల కోసం ఈ కరుణాలయం అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో ఎవరు తీసుకొచ్చారంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. సో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు వేశ్య వృత్తి మీద పోరాటమే కాకుండా అనాథ పిల్లల కోసం పిఠాపురం రాజుగారితో మాట్లాడి, సో ఆయన యొక్క సహాయంతో కరుణాలయం అని చెప్పేసి ఒక కాకినాడలో ఒక అనాథాశ్రమం అనమాట. కాబట్టి కరుణాలయం అనేది అంటే అనాథాశ్రమం, అనాథ పిల్లల ఆశ్రమం అనమాట, ఆశ్రమం అది. సో దాన్ని తీసుకొచ్చారు. కాబట్టి కాకినాడలో తీసుకొచ్చినటువంటి కరుణాలయంకి ఎవరు సహాయం చేశారు? రఘుపతి వెంకటరత్న నాయుడు గారు తీసుకొచ్చారు కదా ఈ కరుణాలయం అనేది. దానికి ఎవరు సహాయం చేశారంటే పిఠాపురం రాజు అనమాట. అప్పట్లో పిఠాపురాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు
దానికి సహాయం చేశారు. సో ఆర్థిక సహాయం అన్ని సహకారం కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ వర్కుడు వ్యక్తి కందుకూరి వీరేశలింగం. సో ఈయన కందుకూరి వీరేశలింగం పంతులు గారి కాలంలో ప్రముఖ వ్యక్తి. అంటే మన కందుకూరి తర్వాత ఎవరైనా ప్రముఖ వ్యక్తి ఉన్నారంటే అది రఘుపతి వెంకటరత్నం నాయుడు గారే. కాబట్టి ఆయన టైంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి కాబట్టి ఈయనతో కలిసి పనిచేశారు. కాబట్టి ఈయన కందుకూరి వీరేశలింగం పంతులు. సో కందుకూరి వీరేశలింగం పంతులు గారితో కలిసి పనిచేశారనమాట. ఎందుకంటే ఇద్దరు కూడా సంఘ సంస్కరణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ఆంధ్రాలో సాంస్కృతిక పునరుజ్జీవం తీసుకురావడమే లక్ష్యంగా వీళ్ళు పనిచేశారు. కాబట్టి ఇందులో ప్రముఖ వ్యక్తి అయినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారితో రఘుపతి వెంకటరత్నం నాయుడు కూడా కలిసి పనిచేయడం అయితే జరిగిందనమాట. సో అర్థమైందా? కాబట్టి ఈయన పోరాడినటువంటి మెయిన్ థీమ్ ఏంటి, ఎయిమ్ అనమాట, లక్ష్యం. సో ఈయన మేజర్గా ఎటువంటి లక్ష్యంతో పోరాడంటే వేశ్యావృత్తి, సమాజంలో వేశ్యావృత్తి అనేది ఉండకూడదు, సో దీన్ని ఎలాగైనా రూపుమాపాలని చెప్పేసి ఈయన పోరాడారు. అలానే అనాథ పిల్లల కోసం తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లల కోసము ఒక అనాథాశ్రమాన్ని సృష్టించాడు, అంటే నిర్మించాడు ఎక్కడ, కాకినాడలో. సో దానికి ఆర్థిక సహాయం కావచ్చు, మిగతా సహకారాలు అందించింది ఎవరంటే పిఠాపురం రాజు యొక్క సహాయంతో కాకినాడలో అనాథాశ్రమం తీసుకొస్తాడు. సో దాని పేరు వచ్చేసి కరుణాలయం చెప్పి తీసుకొస్తాడు. తర్వాత ఈయన టైంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు పోరాడుతున్నారు కాబట్టి ఆయనతో కలిసి ఈ యొక్క సంఘ సంస్కరణ ఉద్యమంలో పాలు పంచుకుంటాడు. ఓకేనా? సో ఇవి తర్వాత మనం ఇంకా గమనిస్తే ఈయనకి సంబంధించి హీ జాయిన్డ్ బ్రహ్మ సమాజ్ అండ్ ప్రమోటెడ్ ఇన్ ఆంధ్ర. సో బ్రహ్మ సమాజంలో జాయిన్ అవుతారు. సో బ్రహ్మ సమాజం ఎవరు తీసుకొచ్చారు? రాజా రామ్మోహన్ రాయ్. సో రాజా రామ్మోహన్ రాయ్ తీసుకొచ్చినటువంటి బ్రహ్మ సమాజం చేయడమే కాకుండా మన ఆంధ్ర ప్రాంతంలో ప్రోత్సహిస్తాడు బాగా. సో ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజ్ని బాగా ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తిగా మనం రఘుపతి వెంకటరత్నం నాయుడు గురించి చెప్పుకోవచ్చు అనమాట. రఘుపతి వెంకటరత్నం నాయుడు గురించి మనం చెప్పుకోవచ్చు. ఈయన మొట్టమొదటి వ్యక్తిగా చాలా వరకు ప్రోత్సహించడం జరిగింది. అంటే బ్రహ్మ సమాజంలో జాయిన్ అయిన తర్వాత ఆ బ్రహ్మ సమాజంని ఆంధ్ర ప్రాంతంలో బాగా స్ప్రెడ్ చేశాడు, అంటే వ్యాప్తి చెందడం అనేది జరిగిందనమాట. అంటే ప్రతి ఊరు వాడలకు వెళ్ళి బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాలను చెప్పి అందులో చాలామంది ఫాలోవర్స్ని అందులో అనుసరించే వాళ్ళని కూడా తీసుకొచ్చాడు. ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు. సో తర్వాత వర్క్డ్ యాజ్ ది లెక్చర్ ఇన్ ది మచిలీపట్నం, రాజమండ్రి, కాకినాడ, సికింద్రాబాద్ అండ్ మద్రాస్. చూడండి, చాలా ప్రాంతాల్లో ఈయన వర్క్ చేశాడు లెక్చర్గా, అంటే అధ్యాపకుడుగా. సో ఈయన అధ్యాపకుడుగా పనిచేశాడు అనమాట. అధ్యాపకుడుగా పనిచేసిన ప్రాంతాలు మనం చూస్తే మచిలీపట్నం, రాజమండ్రి, కాకినాడ, సికింద్రాబాదు, తర్వాత వచ్చేసి మద్రాస్. సో మద్రాసులో కూడా ఈయన సో ఈ ప్రాంతాలంటిలో కూడా మచిలీపట్నం, రాజమండ్రి, కాకినాడ, సికింద్రాబాదు, మద్రాస్ ఈ ప్రాంతంలో ఈయన లెక్చర్గా పనిచేశాడు అనమాట. లెక్చర్గా అయితే పనిచేశాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో రఘుపతి వెంకటరత్నం నాయుడు అధ్యాపకుడుగా మచిలీపట్నము, రాజమండ్రి, కాకినాడ, సికింద్రాబాదు, మద్రాసులో కూడా పనిచేశాడు లెక్చర్గా. సో ఇక్కడ చూడండి, వైస్ ఛాన్సలర్ ఆఫ్ ది మద్రాస్ యూనివర్సిటీ. సో మద్రాస్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసినటువంటి మొట్టమొదటి ఆంధ్రుడు ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. సో మన తెలుగు ప్రాంతాలన్నీ కూడా మద్రాసులో ఉన్నాయి కాబట్టి అప్పట్లో మనమంతా మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్నాం కాబట్టి మద్రాస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి మొట్టమొదటి ఆంధ్రుడు ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. సో ఈయన మద్రాస్ యూనివర్సిటీకి 1818 నుంచి 28 వరకు వైస్ ఛాన్సలర్గా పనిచేస్తారు, 10 years వరకు. కాబట్టి మద్రాస్ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేసిన మొదటి ఆంధ్రుడు. సో మొదటి ఆంధ్రుడు అనమాట. సో మొట్టమొదటి తెలుగు పర్సన్ ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. కాబట్టి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, మద్రాస్ యూనివర్సిటీ అంటే మద్రాసు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసినటువంటి మొట్టమొదటి ఆంధ్రుడు ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఆయన దానికంటే ముందు మచిలీపట్నం, కాకినాడ, రాజమండ్రి, సికింద్రాబాదు, మద్రాస్ ప్రాంతాల్లో లెక్చర్గా కూడా పనిచేశారు. సో ఇలా ఈయన 1918 నుంచి 28 వరకు 10 years అనమాట, 10 సంవత్సరాలు ఈ యొక్క మద్రాస్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేస్తాడు. తర్వాత బిల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఆంధ్ర యూనివర్సిటీ. ఈయన కాలంలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బిల్ పాస్ చేయించేది ఎవరంటే ఇతనే అనమాట, ఈయన టైంలోనే. సో ఆంధ్రాలో కూడా ఒక విశ్వవిద్యాలయం ఉండాలని చెప్పేసి ఈయన పోరాడతాడు. సో అర్థమైందా? కాబట్టి ఈయన టైంలోనే ఈయన మద్రాస్కి వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడే ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి ఒక బిల్ అయితే పాస్ అవుతుందన్నమాట.
అయితే ఇందులో బాగా పనిచేస్తున్న పార్టీ, సో ఇందులో బాగా పనిచేస్తుంది జస్టిస్ పార్టీ అనమాట. జస్టిస్, సో జస్టిస్ పార్టీ వల్లే ఈ జస్టిస్ పార్టీ అప్పట్లో చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే ఈ పార్టీలు లేవు అప్పుడు, జస్టిస్ పార్టీ మాత్రమే ఉన్నది. ఈ జస్టిస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు మొత్తం కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు అప్పట్లో. పేరుకి తమిళనాడు, మద్రాస్ ప్రెసిడెన్సీ రెండు కలిసి ఉన్నప్పటికీ కూడా జస్టిస్ పార్టీలో పెద్ద పెద్ద వ్యక్తులు మొత్తం ఎవరంటే మన తెలుగువారే ఉండేవాళ్ళు. కాబట్టి జస్టిస్ పార్టీ యొక్క చొరవతో మన ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన బిల్ అయితే పాస్ అయిందనమాట. ఎవరి కాలంలో అంటే, సో ఇక్కడ వచ్చేసి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి టైంలో. తర్వాత మనం చూస్తే న్యూస్ పేపర్స్, ఈయనకి సంబంధించిన వార్తాపత్రికలు. సో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఎటువంటి వార్తాపత్రికలు తీసుకొచ్చారు, ఫౌండర్స్ అనమాట. సో చూసుకుంటే మనకి ఒకటి వచ్చేసి బ్రహ్మ ప్రకాశిక, బ్రహ్మ ప్రకాశిక, నెక్స్ట్ ఫెలో వర్కర్, సో ఫెలో వర్కర్, నెక్స్ట్ వచ్చేసి ఫెలో వర్కర్ తర్వాత పీపుల్స్ ఫ్రెండ్ అనమాట, పీపుల్స్ ఫ్రెండ్. సో పీపుల్ ఫ్రెండ్ అని చెప్పేసి ఈ న్యూస్ పేపర్ తీసుకొచ్చారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వార్తాపత్రికలు ఏవేంటి అంటే బ్రహ్మ ప్రకాశిక, ఫెలో వర్కర్ అండ్ పీపుల్స్ ఫ్రెండ్. ఈ 3 వార్తాపత్రికలు ఎవరు తీసుకొచ్చారంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. సో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఈ వార్తాపత్రికలన్నీ కూడా తీసుకొస్తారు. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే ఈయన ఒక సంస్థ తీసుకొస్తారు, సంస్థ, ఒక ఆర్గనైజేషన్ కూడా ఈయన ఎస్టాబ్లిష్ చేస్తాడు. అదే శుద్ధి సమాజం అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ కూడా తీసుకొస్తారు. దీంట్లో ఏంటంటే ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, సో అందరూ కూడా ఇక్కడ నుంచి బాగా బతకాలి, సో అందరూ మంచిగా జీవితాన్ని అనుభవించాలని చెప్పి చెప్తారనమాట. శుద్ధి సమాజం తీసుకొస్తాడు. కాబట్టి ఇక్కడ నుంచి ఎటువంటి మూఢనమ్మకాలు లేకుండా, అంటే బ్లైండ్ బిలీఫ్స్ అనమాట. సో బ్లైండ్ బిలీఫ్స్ నుంచి అందరినీ బయట తీసుకొస్తాడు ఈ సమాజం ద్వారా. మూఢనమ్మకాల మీద ఎవరికి మూఢనమ్మకాలు లేకుండా, సమాజంలో ఎటువంటి మూఢనమ్మకాలు లేకుండా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి, ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. సో ఈయన ఇటువంటి సేవలు చేస్తారు. వేశ్య వృత్తి మీద ఒక పెద్ద యుద్ధమే చేస్తారు. సమాజంలో వేశ్య వృత్తి ఉండకూడదని, అప్పట్లో విపరీతంగా ఉంటుంది వేశ్య వృత్తి సమాజంలో, దానిని రూపుమాపడానికి చాలా వరకు కృషి చేస్తారు. సో అర్థమైందా? ఇలా ఆయన ఒక న్యూస్ పేపర్స్ అనమాట, అంటే వార్తాపత్రికలు, బ్రహ్మప్రకాశిక, ఫెలో వర్కరు, పీపుల్స్ ఫ్రెండ్ అనమాట. వీటి ద్వారా చాలా వరకు ప్రజల్లో చైతన్యం అనేది తీసుకురావడం జరుగుతుంది సో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.